నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మానవునిలో దాగి ఉన్న దైవ గుణాలను గుర్తించి వెలుగులోకి తెచ్చేవాడే సద్గురువు. ఆ గురువుకి ఊరూరా వాడవాడలా మందిరాలు నిర్మించి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. అలా నిర్మించిన శ్రీ షిరిడి సాయినాథుడి మందిరం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలో అలరారుతోంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ మందిర విశేషాలను వీక్షిద్దాం. ఆధ్యాత్మిక దివ్య జీవన మార్గాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు కొలువైన దివ్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పట్టణంలో అలరారుతోంది. 2014 డిసెంబర్ 3వ తేదీన సాయి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. శ్రీ సాయి ఆధ్యాత్మిక జ్ఞాన మందిరానికి శ్రీకారం చుట్టిన 10 నెలల వ్యవధిలోనే సాయి దివ్యాశీసులతో ఇప్పుడు మనం వీక్షిస్తున్న విధంగా ఈ మందిరం రూపుదాల్చింది. కళాత్మకమైన పరిసరాలతో ఈ మందిరం సాయి భక్తులకు ఒక దివ్య ఆధ్యాత్మిక వనమై శోభిల్లుతోంది. ఎక్కడ సాయి తత్వం ఉంటుందో అక్కడ ప్రశాంతత, పవిత్రత చోటు చేసుకుంటుంది. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈ బాబా దివ్య మందిరం. ఈ మందిరంలో భక్తులందరూ సేద తీరుతూ సాయి అనుగ్రహ ప్రాప్తి కోసం ముముక్షువులై పరిఢవిల్లుతారు. శ్రీ సాయిబాబా ఒక అవధూత, అనంత అమేయ దయామయుడు, అమృత స్వరూపుడు. సాయి మనోహర దివ్యమూర్తిని చూసినంతనే భక్తుల్లో భక్తి, ఆధ్యాత్మిక తరంగాలు ఎగసిపడతాయి. అలాంటి స్వామి పాలరాతి విగ్రహమూర్తిగా సాయి జ్ఞాన మందిరంలో కొలువుదీరి ఉంటాడు. ప్రధాన మందిరంలో సాయినాథుని సుందర శ్రీమూర్తి జీవకళతో తొణికిసలాడుతుంటుంది. స్వచ్ఛ స్ఫటిక సాదృశ్యమైన పాలరాతి మూర్తిగా షిరిడీ బాబా భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. బాబాకు సుప్రభాత సేవతో ఆరాధన పరంపర కొనసాగుతుంది. కాకడ హారతిగా కర్పూర హారతిని సాయికి సమర్పిస్తారు. అనంతరం భక్తులు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా వరుసలో నిలబడి సాయి దర్శనం చేసుకుంటారు. అభిషేకానంతరం బాబాను సర్వాలంకారాలతో తీర్చిదిద్దుతారు. పుష్పమాలికల గుబాళింపులతో, పట్టు శాలువాతో బాబా రాజాధిరాజు వలె, యోగిరాజు వలె భక్తులకు దర్శనమిస్తాడు. సాయి శ్రీమూర్తికి అభిముఖంగా ఉన్న పద్మపీఠంపై సాయి రజత పాదుకలుంటాయి. సాయీశ్వరుని అవతారం సాక్షాత్తు ఈశ్వరాంశతో సంభవించింది. ఈ అవతారమూర్తిని విలక్షణంగా, వైభవోపేతంగా, విరాట్ రూపునిగా కొలువుదీరిన భూపాల్పల్లి పట్టణంలోని సాయి దివ్య ఆలయం నిత్యం, విశేషించి గురువారాల్లో, ప్రత్యేక పర్వదినాల్లో భక్తులతో సందడిగా కనిపిస్తూ ఉంటుంది. సాయిబాబాకు ఇరువైపులా చిన్న మందిరాలలో శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి వార్లు కొలువుదీరి ఉంటారు. గురువారాలలో సాయి మందిరంలో ప్రత్యేక పూజలు, ఆరాధనలు నిర్వహిస్తారు. ఈ పూజా కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని బాబా ఆశీసులను అందుకుంటారు. ప్రతి గురువారం పల్లకీ సేవను అత్యంత వైభవంగా జరుపుతారు. సాయి మందిరానికి ప్రవేశ ద్వారానికి పక్కగా ప్రత్యేక కట్టడంగా ధుని ఉంటుంది. ఈ ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సన్నిధిలో నిత్యం పండుగ వాతావరణం ప్రకటితమవుతుంది. గురువారాలలో అసంఖ్యాకంగా ఈ మందిరానికి భక్తులు తరలివస్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి
అనే దివ్య నామాన్ని భక్తులు అఖండ నామ సంకీర్తన చేస్తారు. మందిర వార్షికోత్సవాలతో పాటు గురు పౌర్ణమి, దసరా, శ్రీరామనవమి వంటి వేడుకలు ఇక్కడ నేత్ర పర్వంగా కొనసాగుతాయి. షిరిడీ సాయి భక్తులకు భూపాల్పల్లి పట్టణంలోని సాయి ఆధ్యాత్మిక దివ్యాలయ దర్శనం వల్ల ఎనలేని మానసికోల్లాసం, సాయి దివ్యానుగ్రహం జంటగా సిద్ధిస్తాయి అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ షిరిడీ సాయి సన్నిధానానికి సమీపంలోని సుభాష్ కాలనీలో ప్రధాన ఉపాలయంగా శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం అలరారుతోంది. పరమ పవిత్రమైన ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా మందిర ఆవరణలో ఉన్న మరో అద్భుత ఆలయం రామాలయం. ఏ పరబ్రహ్మ తత్వంలో యోగీశ్వరులు, భగవద్బంధువులు సదా ఆనంద సంద్రంలో విహరిస్తూ ఉంటారో ఆ పదమే రామనామం అని మహర్షులు వివరించారు. ఇక్ష్వాకు వంశ తిలకుడైన రాముడు సకల సద్గుణ శోభితుడు, మానవ సమాజానికి మార్గదర్శకుడైన పురుషోత్తముడు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి పట్టణంలో సుభాష్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం ఒకటి. ప్రధాన రహదారికి ప్రక్కనే విశాల ప్రాంగణంలో ఏపుగా పెరిగిన అశ్వత్థ వృక్షాల మధ్య ఈ ఆలయం నెలకొని ఉంది. భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తుంది. భూపాల్పల్లి పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ హనుమాన్ మందిరం ఉంది. రామచంద్ర ప్రభువు ఎక్కడ కొలువై ఉంటే అక్కడ తానుంటానంటూ ఈ దివ్య పరిసరాల్లోనే కొలువుదీరాడు ఆంజనేయ స్వామి. శ్రీ రామాలయంతో పాటు శ్రీ హనుమాన్ మందిరం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి, నవగ్రహ మండపం ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉన్నాయి. ప్రధాన ఆలయ గర్భాలయంలో సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు మూల రూపాలుగా నెలకొని భక్తుల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. రజత కవచాలంకృతులైన మూలమూర్తులను భక్తులు ఆనంద పారవస్యంతో దర్శించుకుంటారు. రామయ్య చెంతనే సీతమ్మ తల్లి, అనుజుడైన లక్ష్మణుడు కూడా కొలువై ఉంటాడు. కిరీటం, నేత్రాలు, తిరునామం, కర్ణాభరణాలతో శ్రీ సీతారామ లక్ష్మణులు నెలకొని ఉండగా మకర తోరణ యుక్తంగా పాదభాగంలో స్వామివార్ల ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం ఎన్నో విశేషాంశాల సమాహారం. ఎన్నో వింతలకు, మహిమలకు పెట్టింది పేరుగా ఖ్యాతి గడించింది. ఈ ఆలయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాల గురించి మరిన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుభాష్ కాలనీ వాసులు సింగరేణి కంపెనీ వారి ఆర్థిక సహాయ సహకారాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి కుడివైపున శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి ఉంటుంది. సింధూర వర్ణ శోభితంగా స్వామివారు భజన చేస్తున్నట్లుగా కనిపిస్తారు. ఆంజనేయ స్వామిని దర్శించిన భక్తులు ఆనంద పరవశులవుతారు. ప్రతి మంగళ శనివారాలు ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు శ్రీ హనుమత్ పీఠాధిపతి శ్రీ 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 దుర్గా ప్రసాద్ స్వామీజీ వారిచే 41 రోజుల హనుమత్ మండల దీక్షను స్వీకరించే కార్యక్రమం జరుగుతుంది. నలభై 41వ రోజున కలశ స్థాపన చేసి హనుమత్ పీఠాలకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామికి ఆకుపూజ జరుగుతుంది. ఈ ఆలయానికి పక్కనే అశ్వత్థ వృక్ష నీడలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ సన్నిధిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి జంట నాగుల రూపంగా ఇక్కడ దర్శనమిస్తాడు. కుజదోష నివారణకు, కాలసర్పదోష నివారణకు ఈ సన్నిధి పెట్టింది పేరుగా ఖ్యాతిగాంచింది. సేవతో రోజువారీ కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రతి పునర్వసు నక్షత్రాన మూలమూర్తులకు ప్రత్యేకాభిషేకం జరుగుతుంది. ప్రతి పునర్వసు నక్షత్రానికి మూలవరులకు మరియు ఉత్సవులకు అభిషేకము, తిరుమంజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆరాధన కార్యక్రమాలు, అందులో భాగంగా ప్రతి శనివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజా కార్యక్రమం. ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం, అందులో భాగంగా పౌర్ణమి రోజు విశేషంగా కాలసర్పదోష నివారణ పూజా కార్యక్రమాలు మరియు వివాహం కాని వారికి కుజదోష నివారణ పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా జరుగుతుంటాయి. సాయి అనే ఈ రెండక్షరాలు సాయి భక్తులకు కరదీపికగా మార్గనిర్దేశనం చేస్తుంది. బీజాక్షరాల కలయిక అయిన రామ అనే నామం మానవులను ఈ సంసార సాగరం నుంచి తరింపచేస్తుంది. ఈ సద్గురువు సాయినాథుడి దర్శనం, శ్రీ రామాంజనేయ స్వామి వార్ల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆ స్వామివార్ల కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిద్దాం.